బండి ఎక్కిపోయింది. ఏంద్రా నువ్వు చెప్పేది? నిజం డాడీ, అక్క ఇప్పుడు వాళ్ళు బండి ఎక్కిపోయింది. అయ్యో రావులా, నా కొంప కొల్లేరు చేసిందే, అదేవంతోనే లేచిపోయింది, నా పరువంతా గంగలు కలిపింది. అయ్యో దేవుడా, ఇంత పని చేసావు బిడ్డ, నిన్ను అన్నందుకు మాకు తగిన శాస్తి చేసినావు. అయ్యయ్య నువ్వేడిపోదా నువ్వే ఆగా, నా కొంప మంచి కట్టే ఉన్నావా? అది నా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన మరుక్షణం, దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇవరకటి పోయినావురా, పొద్దుగాలనగా పోయినావు, కూడలేదు కుమ్మలేదు గాడిది. బిజినెస్ డీల్ గురించి మాట్లాడడానికి అయింది, డీల్ ఓకే అయింది. ఏం బిజినెస్ రా? బిజినెస్ బిజినెస్ అంటాను. మా ఫ్రెండ్ గారు నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దాం అనుకుంటాను నాన్న. బాబు నాకు 20 లక్షలు కావండి బిజినెస్ కు, 20 లక్షలు తెమ్మన్నారు. ఏంద్రా తిందామంటే నేను తిండికి లేదు, నీకు 20 లక్షలు ఏడుకెళ్ళేమంటావురా? అబ్బా ప్లీజ్, ఎట్లనే చేసి 20 లక్షలు ఇప్పి మళ్ళీ ఈ డీల్ పోతే రాదిగా. 20 లక్షలు అంటే అట్టుగా నేనారా? ఏమమ్మి తెచ్చి ఇవ్వమంటావురా? ఏమో డీల్ డీల్ అంటాను, ఏడుకెళ్ళి తెచ్చి ఇవ్వండి. డీల్ ఏదేం లేదన్నా పని చేసుకొని బతుకు. ఈ బిజినెస్ లా సక్సెస్ అయితే మనం కాలుగా కాలేసుకొని రాజా లెక్క బతకచ్చే. చెప్తేనేమే ఎట్లనే చేసి నాకు ఇప్పి నదిలో. బిడ్డ అనిలు, బిజినెస్ అంటున్నావు, ఏమో అంటున్నావు, మనకు చూస్తే వెనక ముందు ఏం లేకపోయా. పైసలు ఏడికేదమ్మంటావు? ఉన్న భూమి ఎవరి దగ్గర కుదబెట్టి 20 లక్షలు నేను పట్టుకొస్తా, ఏం బాధపడకు. సరేనా బిడ్డ, నువ్వు బాధపడకు. అవును కానీ ఎప్పుడు డబ్బులు కట్టుడు ఎప్పుడు? సాయంత్రం పట్టుకురమ్మన్నారు వాళ్ళు. సరే మరి ఇప్పుడు నన్ను కాలేజీలో పడి ఆయన డబ్బులు పట్టుకొస్తా, ఆయనకే కుదబెడతా భూమిని. సరే దేపో. అనిలు, ఇక పొలం కుదబెట్టి తీసుకొచ్చిన పైసలు. రే, నిన్ను నమ్మి పొలం కుదబెట్టి పైసలు తెచ్చి ఇచ్చిన. ఈ రోజులలో బయట బాగా మోసగాళ్ళు ఉన్నారు. పైసలు జాగ్రత్త ఖర్చు పెట్టుకో. వినతందా? నీ అవ్వ మోసం ఎవరు చేస్తారే? మనని మోసం చేస్తే ఎవరు ఉన్నారా ఈ రోజులలో? అయినా నన్ను మోసం చేస్తారు ఎవరన్నా? సరే బిడ్డ, పైసలు ఇచ్చేస్తానవుగా, ఇచ్చి బిజినెస్ స్టార్ట్ చేసుకోపో. సరే బాబు, అలాగే ఇచ్చేద్ది. సరే జాగ్రత్త బాబు. గన్ని పైసలు వాడిని నమ్మిత్తివి, రేపు మనం ఎట్లా బతుకుడు? మన పరిస్థితి ఏంటిది? ఏం చేద్దామే, ఒక్కగానొక్క కొడుకు, ఆడు ఎదుగుతా అంటే కాదంటామేంది? సరే నీ ఇష్టం, నీ కొడుకు ఇష్టం. ఏమైందిరా నా డల్గా వచ్చినావు నువ్వు? ఏం కాలేదే. ఏమైందిరా? ఊరంతా విక్కుంటాను అంతెట్లనో చెప్తున్నా పడతా నీకు. ఏం కావాలంటే మళ్ళా? సరే అన్నం వేసుకొస్తా, తినేవు. నాకు అన్నం వద్దే వద్దే. ఏమైందిరా? ఏమో సప్పుడు బాగా నచ్చింది. ఏమైంది మీకు? పొలగానికి ఏమో అయింది, నెత్తి పూరంతా విక్కుంటాను. ఏమైందిరా? ఏమైంది? నీకు చెప్తే మాటలే ఆయన ఒక్కసారి మళ్ళా చెప్తున్నా మాటలేదా? అమ్మని కొడతావా? ఏమైంది నీకేమైంది? ఏమైంది నాన్న? కొడితే కానీ ఏమైంది చెప్పు నాన్న. చెప్పావా? చెప్పు ఏమైంది చెప్పు. నా కొడుకు నన్నే కొడుతుంది కానీ ఏమైంది చెప్పు. అమ్మ బిజినెస్ లాస్ అయింది, నేను 20 లక్షలు తీసుకపోయినా కదా, వాళ్ళు మోసం చేసారు. దానికి నమ్మి 20 లక్షలు ఇత్తివి, మనం అడక తిందాం. పైగా ఉన్నదంతా అమ్మి ఆయన 20 లక్షలు పట్టుకోవడానికి మనం అడక తిందాం. ముందే చెప్పినా
ఎవరిని నమ్మద్దురా, ఈ రోజులలో మోసగాళ్ళు బాగున్నారని చెప్తే అవురా అవురా ఇంత మంచి నన్నే కొడతావా నన్నే కొడతావా నేను అడుగు నన్నే కొడతావా మీరు అటే కావాలా మీరు నన్ను కొడతారా ఇంత కథ అనగా తీరుతా నేను ఇంత కథ సంగతి చెప్తాను అడక తినిపోని ఏమైంది లక్ష్మి ఎందుకో ఏడుస్తాను ఏం జరిగింది మూటముళ్ళే చదువుకొని ఇటు వెళ్తాండ్రు ఏమైంది ఇంట్లో ఏమైనా జగడమైందా కొడుకులతో ఏం చెప్పు అంటే బాపు అని నమ్మి పొలం కుదబెట్టి 20 లక్షలు తెచ్చిచ్చిండు. ఆడ బిజినెస్లో లాస్ అయిందని ఇంటికి వచ్చిండు. మమ్మల్ని కొట్టింది ఏమైందిరా అంటే మమ్మల్ని కొట్టిండే. ఏం చెప్పు అంటవే? అరే రాజయ్య జరిగింది ఏదో జరిగిపోయింది. లక్ష్మి నువ్వు ఎందుకు ఏడుతానవే? ఇప్పుడు కొత్త కలెక్టర్ వచ్చింది. కలెక్టర్ అమ్మని పోయి మన బాధలు చెప్పుకుంటే ఆమె మనకు తప్పకుండా న్యాయం చేస్తుంది. మీరు పోయి కలెక్టర్ అమ్మని కలవండి. పాదేపా కలెక్టర్ అమ్మ వచ్చిందట, ఆమె పోయి చెప్పుకుందాం మన బాధలన్నీ కొన్నాడు. రాసుకోరు ఎవరు కావాలి మీకు? అయ్యా కలెక్టర్ అమ్మని కలవాలి అయ్యా. మేడం ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చింది, చాలా బిజీగా ఉన్నది. ఇప్పుడు మిమ్మల్ని కలుసుడు కుదరది, రేపు రాపోరి. అయ్యా బాంచన్ పంపిరా. అరే చూస్తే పెద్ద మనిషి లేకున్నావు, నీకు ఒక్కసారి అర్థం కాదు. పో నడు. రాజు వాళ్ళ లోపలికి పంపించు. మేడం సరే మేడం పంపిస్తా మేడం. మీ అదృష్టం మంచిగా ఉన్నట్టుంది. అక్కడ ఎందుకు ఆగిరు? లోపలికి రండి. దండాలమ్మ కూర్చోదు. అబ్బా ఇన్ని సంవత్సరాల తర్వాత మా అమ్మ నాన్నని చూసిన ఫుల్ హ్యాపీగా ఉంది. ఏ బాధ వచ్చిందో ఏమో పాపం. చెప్పండి అమ్మా ఏమైంది బాబు? ఏం చెప్పమంటావు మేడం, మా కొడుకు మమ్మల్ని కొట్టి బయటకు గెంటేసిండు. ఎక్కడ దిక్కు దీమా లేని వాళ్ళం ఆయన. మీరే మాకు ఏమైనా సాయం చేయండి మేడం. అయ్యో మేడం, మేము మీ కాలు మొక్కాలి కానీ మీరు మా కాలు మొక్కుతూరేంది? అమ్మా నాన్న నేను ఎవరు అనుకుంటున్నా? నీ నవ్వేనే. ఏంది బిడ్డ, నువ్వు మా నవ్యవా? అవును నాన్న, చిన్నప్పుడు మీ ఇంట్లో నుండి వెళ్ళిపోయినా మీ నవ్వేనే. అయ్యో తల్లి, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా. నువ్వు ఇంట్లోకి వెళ్ళి వారిపోతే ఓల్తోనన్నా వెళ్ళిపోయినావు అనుకున్నా. అయ్యో బాబు, ఆయన ఎవరో కాదే, చిన్నప్పటి మా సారు. ఆయననే తీసుకుపోయి నన్ను హాస్టల్లో జాయిన్ చేసి చదివించి ఇలా కలెక్టర్ని చేసిండే. అవునారా, నిన్ను ఎంతో అపార్థం చేసుకున్నారా. ఈ నాన్నను క్షమించురా. మన మధ్యలో క్షమాపణలు ఎందుకు బాబు, మనం అందరం ఒకటే. అనే అమ్మ మీరిద్దరు వచ్చిర్రు, తమ్ముడేడే? ఇంకెక్కడ తమ్ముడే, తాగుడుకు బానిసాయి ఉన్న ఆస్తులను నమ్ముకొని మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళి బయటకు గంటేసిండు. అయ్యో మరి ఇప్పుడు ఆడెక్కడున్నాడే? ఏమో బిడ్డ, వాడిని ఎంతో నమ్మినాం కానీ ఇంట్లోకి వెళ్ళి గెంటేసిండు మమ్మల్ని. సరే నాన్న మీరేం టెన్షన్ పడకుర్రి, ఆడెక్కడున్నా నేను తీసుకొస్తా. రాజు మేడం చెప్పండి మేడం. నువ్వేం చేస్తావో నాకు తెలియాలి. వితిన్ 2 అవర్స్లలో మా తమ్ముడు ఎక్కడున్నాడో నాకు తెలియాలి. ఓకే మ్యామ్, నేను తెలుసుకుంటాను. మేడం
రాజు తెలిసిందా? మేడం తాగుడుకు బానిసై ఉన్నాస్తలని నమ్ముతున్నాడు. ప్రస్తుతానికైతే ఒక వాటర్ పాయింట్ పనిచేస్తుంది మేడం. బాబు తమ్ముడు జాడ దొరికింది, పాయ్ పోదాం. మీరేట వచ్చిర్రే? నీకోసమే వచ్చినావురా. అవునా అమ్మ, నేను కొట్టి ఇంట్లోకి వెళ్ళి గంట అయితే మీరు నా కోసం వచ్చారు రానే అయితే కానీ అమ్మ వీళ్ళెవరే? తను ఎవరనుకుంటున్నావురా? చిన్నప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోయినా మీ అక్కరా. ఇప్పుడు మీ అక్క జిల్లా కలెక్టర్ అయిందిరా. అవునా, తన మా అక్కనా? అవన్నీ ఇప్పుడు ఎందుకురా? అయినా నేను ఉండగా నువ్వు గీ పని చేసుడేంది? పా ఇంటికి పోదాం, అన్ని విషయాలు అక్కడ చెప్తా దా. అవి ఉన్నావారా? అన్నా ఉన్నా, దా అన్న కూర్చుంది దా. అక్క నువ్వు చిన్నప్పుడు ఈయన బండి వినా కానీ నువ్వు వేయింది. ఈసారేరా నన్ను ఇంట్లోకి వెళ్ళి తీసుకుపోయి హాస్టల్లో జాయిన్ చేసి కష్టపడి చదివించిండ్రా. ఇప్పుడు కలెక్టర్ అయినా అంటే అంతా ఈ సార్థమైనేరా. అవునా అక్క, నువ్వు చిన్నప్పుడు ఈయన బండి మీద పోడు చూసి అమ్మ నాన్నకు నేనే ఎక్కించి చెప్పింది అక్క ఇట్లా పోయింది అని. ఏమనుకోకే. సరేరా ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ ఇవాళ రాఖీ పౌర్ణమి, రాఖీ కడితే కూర్చోరా. సరే అక్క. బిడ్డ, నువ్వు ఒక రాఖీ కట్టినవు, ఆయన అన్నగా భావించినవు. మేము నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నావురా, మమ్మల్ని క్షమించురా. క్షమించు బిడ్డ. అట్లేం లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ A1 ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ గంట